హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఎస్ అసోసియేట్స్. ఈరోజు మనము ఒక క్యూబిక్ మీటర్ కాంక్రీట్కి ఎంత ఖర్చు అవుతుంది అన్న విషయం మనము ఈ వీడియోలో చూద్దాము. సో మనము తీసుకునే కాంక్రీట్ యొక్క గ్రేడ్ వచ్చి M20 గ్రేడ్ కాంక్రీట్ తీసుకుంటున్నాము. రేషియో వచ్చి దాన్ని 1:1.5:3. అలాగే మనకు డ్రై వాల్యూమ్ ఆఫ్ కాంక్రీట్ వచ్చి 1.54 అనేది మనకు డ్రై వాల్యూమ్ ఆఫ్ కాంక్రీట్ వస్తుంది. సో మనము ఈ రేషియోని మనం ఎలా మెజర్ చేస్తాము అంటే 1:1.5:3 ఏదైతే అనుకుంటున్నామో మనకు ఈ వాల్యూమ్ అనేది మనం మెజర్ చేయడానికి మనకు CFT బాక్సులు అనేవి మనకు దొరుకుతాయి. ఒక CFT బాక్స్లో మనకు ఒక బ్యాగ్ ఆఫ్ సిమెంట్ పడుతుంది. ఒక CFT బాక్స్లో మనకు ఒక బ్యాగ్ సిమెంట్ పడుతుంది. సో ఈ లెక్క ప్రకారము ఒక పార్ట్ సిమెంట్కి 1.5 పార్ట్ శాండ్ అలాగే 3 పార్ట్స్ ఆఫ్ అగ్రిగేట్స్ అనేది ఈ రేషియోలో అంటే ఈ నిష్పత్తిలో మనము తీసుకోవటం జరుగుతుంది M20 గ్రేడ్ కాంక్రీట్కి. సో ఇప్పుడు మనం డ్రై వాల్యూమ్ ఆఫ్ కాంక్రీట్ అనుకున్నాం కదా. సో ఇది వచ్చి 1.54. సో ఇందులో మనకు ఈ 1.54 వాల్యూమ్లో సిమెంట్ యొక్క బ్రేకప్ ఎంత అంటే సిమెంట్ పాలు ఎంత, శాండ్ ఎంత, అగ్రిగేట్ ఎంత అంటే ఒక్కొక్క దాని బ్రేకప్ పాలు ఎంత అనేది మనం చూద్దాము. ఇందులో ఈ 1.54లో సిమెంట్ వచ్చి మనకు 0.28 క్యూబిక్ మీటర్, అలాగే శాండ్ వచ్చి మనకు 0.42 క్యూబిక్ మీటర్, అలాగే అగ్రిగేట్స్ వచ్చి మనకు 0.84 క్యూబిక్ మీటర్ పడతాయి. అంటే ఈ రేషియోలో అంటే ఈ క్వాంటిటీస్లో మనము ఈ తీసుకోవటం జరుగుతుంది. అంటే ఈ బ్రేకప్స్ అనేవి మనకు పడతాయి అన్నమాట. సో ఇక్కడ మనము క్యాల్కులేషన్స్కి వస్తే ఈ 1 అనేది సిమెంట్, 1.5 అనేది మనకు శాండ్, అలాగే 3 అనేది మనకు అగ్రిగేట్స్ అనుకున్నాం కదా. సో మనకు మెటీరియల్ రేట్స్కి వచ్చేసరికి 20 mm మెటల్ వచ్చేసి మనకు 1395 per cubic meter, శాండ్ వచ్చి 750 rupees per cubic meter, సిమెంట్ 300 rupees per బ్యాగ్, ఫస్ట్ క్లాస్ మ్యాసన్ వచ్చి 520 rupees per day, సెకండ్ క్లాస్ మ్యాసన్ వచ్చి 490 rupees per day, మ్యాన్ అండ్ ఉమెన్ మజ్దూర్స్ వచ్చి మనకు 465 rupees per day, కాంక్రీట్ మిక్సర్ వచ్చి 729 rupees per day, డీజిల్ వచ్చి 80 rupees per day, పెట్రోల్ వచ్చి 82 rupees, డీజిల్ వచ్చి 80 per లీటర్, పెట్రోల్ వచ్చి 82 rupees per లీటర్, వైబ్రేటర్ వచ్చి మనకు 560 rupees per day, వాటర్ వచ్చి మనకు 699 rupees per 6 kiloliters. అంటే ఇవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి తీసుకున్న రేట్స్ ఇవి. సో మీ ఏరియాలో మీరు లోకల్గా వీటి రేట్స్ అనేది ఎంక్వైరీ చేసుకొని సో సేమ్ ఫార్మాట్లో మీరు ఏం చేస్తారు అంటే ప్రతి ఐటెంకి ఎంతెంత రేట్ అవుతుంది అనేది మీరు ఇక్కడ చూడండి. అలాగే మెటీరియల్ రేట్స్కి వస్తే సో మనం ఇందాక ఏదైతే M20 గ్రేడ్ కాంక్రీట్కి సో బ్రేకప్స్ చెప్పుకున్నాం కదా. సిమెంట్ అయితే ఎంత క్వాంటిటీ పడుతుంది, అలాగే శాండ్ ఎంత క్వాంటిటీ పడుతుంది అలా అనుకున్నాం కదా. సో మనకు ఇవన్నీ కూడా ఒక క్యూబిక్ మీటర్ కాంక్రీట్ యొక్క రేట్స్ ఏదైతే మనం ఇందాక చూసామో సో దానికి ఈ రేట్కి మనకు వచ్చిన క్వాంటిటీ అనేది మల్టిప్లికేషన్ అనేది చేస్తాము. సో 1395 అనేది ఒక క్యూబిక్ మీటర్కి. సో మనము తీసుకున్న క్వాంటిటీ ఏదైతే అగ్రిగేట్స్ ఉన్నాయో అది 0.84 క్యూబిక్ మీటర్ పడుతుంది. 20 mm అనేది మనకు ఒక క్యూబిక్ మీటర్ కాంక్రీట్లో 20 mm ఎంత పడుతుంది అంటే 0.84 క్యూబిక్ మీటర్. అంటే 0.84 into 1395 అంటే 1172, 1172 రూపాయలు. అలాగే మనము ఈ శాండ్ అనేది ఈ 20 mm అగ్రిగేట్స్లో ఉన్న గ్యాప్లు అనేది ఫిల్ చేస్తుంది కాబట్టి సో మనకు ఈ రేషియోస్ అని ఇలా వస్తూ ఉంటాయి అన్నమాట. సో మనం శాండ్ ఎంత పడుతుంది అంటే 0.42 క్యూబిక్ మీటర్. ఒక క్యూబిక్ మీటర్లో శాండ్
శాండ్ యొక్క వాల్యూమ్ ఎంత తీసుకుంటాము అంటే 0.42. అలాగే ఒక క్యూబిక్ మీటర్కి వచ్చి 715 రూపీస్. అలాగే దాని రేట్ వచ్చి 315 రూపాయలు. సిమెంట్ వచ్చి 403 kgs. కేజీ వచ్చి మనకు 6 రూపీస్. అలాగే 2418. సో మనము లేబర్ రేట్స్ తీసుకుంటే మనకు పర్ డేకి వచ్చి మనము ఫస్ట్ క్లాస్ మ్యాథ్స్ని 520 రూపీస్ అనుకున్నాము. సెకండ్ క్లాస్ మ్యాథ్స్ అని వచ్చి 490 రూపీస్ అనుకున్నాము. అలాగే మెన్ అండ్ ఉమెన్ మజ్దూర్స్ వచ్చి 465 రూపీస్ పర్ డే అనుకున్నాము. సో ఒక క్యూబిక్ మీటర్ కాంక్రీట్ వేయడానికి ఒక క్యూబిక్ మీటర్కి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాము. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ మ్యాథ్స్లో ఎంతమంది పడతారు అంటే 0.133. అలాగే సెకండ్ క్లాస్ మ్యాథ్స్లో ఎంతమంది పడతారు అంటే 0.267. అలాగే మెన్ అండ్ ఉమెన్ మజ్దూర్స్ అంటే లేబర్ ఎంత పడతారు అంటే 1.39. సో దీని ప్రకారం మనకు క్యూబిక్ మీటర్ కాంక్రీట్కి వచ్చిన రేట్స్ 69.16 ఫస్ట్ క్లాస్ మ్యాసన్, 130.83 సెకండ్ క్లాస్ మ్యాసన్, అలాగే 646.35 మెన్ అండ్ ఉమెన్ మజ్దూర్స్. ఇక ఓవరాల్గా మనము ఒక క్యూబిక్ మీటర్ కాంక్రీట్ యొక్క రేట్స్ అనేవి మనం చూద్దాము. సో 20 mm మెటల్ వచ్చి మనకు 1172, శాండ్ 315 రూపీస్, సిమెంట్ అనేది 2418, ఫస్ట్ క్లాస్ మ్యాసనరీ వచ్చి 69.16, సెకండ్ క్లాస్ మ్యాసనరీ వచ్చి 130.83, మెన్ అండ్ ఉమెన్ మజ్దూర్స్ వచ్చి 646.36. అలాగే కాంక్రీట్ మిక్సర్ వచ్చి మనకు 58.32. అలాగే నీడిల్ వైబ్రేటర్ వచ్చి మనకు 44.80. వాటర్ వచ్చి 139 రూపీస్, 139.80. సో ఈ వాటర్ అనేది మనం ఇంక్లూడింగ్ క్యూరింగ్ ఒక క్యూబిక్ మీటర్ కాంక్రీట్కి మిక్సింగ్తో పాటు అంటే కాంక్రీట్ యొక్క మిక్సింగ్తో పాటు క్యూరింగ్ కూడా కలిపి మనం దీన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాము. అలాగే సో ఇప్పుడు మనకు వచ్చిన టోటల్ వచ్చి ఎంత వస్తుంది 4994.26. అలాగే కాంట్రాక్టర్ యొక్క ప్రాఫిట్ మనము 13% కింద తీసుకున్నట్టయితే సో అది మనకు 4994.26లో 13%. సో 649.25. సో దీని టోటల్ వచ్చేసి మనకు 5643 రూపాయల 51 పైసా ఒక క్యూబిక్ మీటర్ కాంక్రీట్ యొక్క మనము ప్రైస్. సో ఇప్పుడు మనకు టోటల్గా ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవ్వడానికి సో ఫుట్టింగ్స్, కాలమ్స్, స్లాబ్, ప్లింత్ బీమ్ ఏదైతే కాంక్రీటింగ్ సంబంధించిన ఐటమ్స్ ఉంటాయో సో టోటల్ యొక్క క్వాంటిటీని ఈ ప్రైస్తో మనం మల్టిప్లై చేసుకోవాల్సి వస్తుంది. సపోజ్ ఒక బిల్డింగ్ వచ్చి టోటల్ వచ్చి ఒక 80 క్యూబిక్ మీటర్ ఆఫ్ కాంక్రీట్ వచ్చింది అనుకోండి. సో 5643.51 ఇంటూ 80 క్యూబిక్ మీటర్. సో అంత అమౌంట్ ఓన్లీ కాంక్రీటింగ్ వర్క్ మాత్రమే వస్తుంది. సో ఇందులో మనము స్టీల్ సెంటరింగ్ ఛార్జెస్ అనేది మనం ఇంకా ఇంక్లూడ్ చేయలేదు. సో స్టీల్ అలాగే సెంటరింగ్ ఛార్జెస్ అనేది మనం సపరేట్గా తీసుకుంటాము. సో ఇంతవరకు ఏంటంటే కాంక్రీట్ యొక్క రేట్స్ మాత్రమే ఇవాళ మనం చూసాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అట్లాగే ఈ వీడియోని షేర్ చేయండి, అలాగే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇట్లాంటి మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ తోటి మీ ముందుకు రావటం జరుగుతుంది. సో థ్యాంక్ యూ.